నా రత్నాలే ఇదిగో ట్యూషన్ డబ్బులు తీసుకో. అక్కడ పెట్టండి. అదేట్రా నాన్న, సంపాదన తీసుకొచ్చి చేతిలో పెట్టిన తర్వాత ఏదో కొనుక్కుంటావంటే అలా ముఖం తిప్పేస్తావేంట్రా? సంపాదించావులే బోర్డు సంపాదన. కొనుక్కుందామంటే అరముక్కు పుడక కూడా రాదు. అదేట్రా నాన్న అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడతారు? అప్పట్లో మా ఇంట్లో వాళ్ళు అమెరికా సంబంధం తీసుకొచ్చినా అది కాదనుకుని మిమ్మల్ని కట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఏ సరదాకి సంతోషానికి నోచుకోకుండా ఇలా మూలపడిందా? అది కాదురా నాన్న. మీ వల్ల ఏం కాదులేండి నాన్న రత్నాలు. అబ్బా అలా విసిగించకండి, ఇక్కడ పనిలో ఉన్నాను. వడ్డించమని అడిగితే వాయించేసేలాగా ఉంది. మనమే వడ్డించేసుకుని తినేద్దాంరా. పెళ్ళాన్ని మాత్రం సంతోషపరిచారు కానీ పెళ్ళాం వండింది మాత్రం సంతోషంగా తింటారు. అసలు ముద్ద ఎలా దిగుతుంది మీకు? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? మాస్టర్ గారు బాగున్నారా? బాగోగేం సార్, బ్రహ్మాండంగా ఉన్నాను. మీ పిల్లని మా ట్యూషన్ పంపించండి. అలాగే అలాగే. ప్రతిసారి అలాగే అలాగే అంటాడు కానీ 2 సంవత్సరాల నుండి మాత్రం పంపించట్లేదు. చూడనట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావేంట్రా? మళ్ళీ చూస్తే మార్కులు ఎంత అని అడుగుతారని వెళ్ళిపోతున్నాను సార్. నాన్న నువ్వు నేను ట్యూషన్ లో మాత్రమే టీచర్ అండ్ స్టూడెంట్ రా, ఇలా బయట మాత్రం ఫ్రెండ్స్ రా. ఇంక వెళ్ళరా నాన్న. పచ్చళ్ళమ్మ పచ్చళ్ళే, గోంగూర, ఆవకాయ, బద్దకాయ, నిమ్మకాయ, దొండకాయ పచ్చళ్ళే. నాన్న ఆగ్రా ఆగ్రా. నాన్న పచ్చళ్ళు ఫ్రెష్నా? ఫ్రెష్ గా ఉండడానికి ఏమైనా కూరలు ఏంటి సార్, నిలవ పెడితేనే పచ్చళ్ళు అవుతాయి. ఆ మాత్రం తెలియదేట్రా? నువ్వు ఫ్రెష్ గా నిలవ పెట్టావా లేదా అని అడుగుతున్నాను. ఏది కొంచెం టేస్ట్ కి చేదో తీపాకేయరా. అన్నా తీపి ఎక్కువ అయిపోయిందిరా, కొంచెం ఆ కారం ఆవకాయ చేతులు అయ్యు. నాన్న కారం ఎక్కువ అయిపోయిందిరా, కొంచెం ఆ నిమ్మకాయ చేతులు అయ్యు. బా పులుపు మరీ దారుణంగా ఉందిరా. సార్ ఇలా నాకడమేనా ఏదైనా కొండమైనా ఉందా? నాన్న పచ్చళ్ళు నాకి రుచి చూడకుండా ఎవడరా కొనేస్తాడు? నా కస్టమర్లు అందరూ రుచి చూడకుండానే కొంటారు. అవునా? అలా అయితే ఏర్రా నీ కస్టమర్లే. బాబు గోంగూర ఒక 1 కేజీ కట్టు. కడతాను కడతాను. కళ్ళు మూసి తెరిచే లోపు ఏట్రా నీ చేతిలో కనకవర్షం. మరి మన పచ్చళ్ళతో మామూలుగా ఉండదు సార్, ఫుల్ ఫేమస్. చూస్తుంటే అర్థమవుతుందిరా నాన్న, మనలో మన మాట. ఇంతకీ ఎంత సంపాదిస్తావు ఏట్రా? టాప్ సీక్రెట్ సార్, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. ఏది ఒకసారి ఆ చెవిలో పారేయండి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నరాలు కట్ అయిపోయినాయి. అది నా సంవత్సరం జీతంరా. సర్లేండి సార్, మీరు అడిగారు నేను చెప్పాను, ఇంకెళ్ళొస్తాను. పచ్చళ్ళు పచ్చళ్ళే. పీజీ చేసిన నాకన్నా పచ్చళ్ళు నమ్ముకుని ఇదే బాగా బతికేస్తున్నాడు రా నాన్న. ఈ బిజినెస్ ఐడియా ఏదో బాగా పనికొచ్చేలాగా ఉంది, ఓ ట్రై చేసేస్తే పోలే. నాన్న మామిడికాయ ఎంతరా? కేజీ 300. మ్యూజిక్. అరే నాన్న నువ్వు మామిడికాయలు అమ్ముతున్నావా మటన్ అమ్ముతున్నావా? అంత రేట్ ఎందుకురా? మటన్ 365 రోజులు ఉంటుంది,
మామిడికాయ ఈ 3 నెలలు మాత్రమే ఉంటుంది, అందుకే ఇంత రేట్. ఆ రేటుతో కొంటే నేను లేట్ మాస్టర్ అయిపోతాను రా. నచ్చితే కొనండి, లేకపోతే మానేయండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. సరే సరేలేరా. శ్రీమంతుడు సినిమాలో మామిడి తోటలో మహేష్ బాబు మరి బేరాలు లేవంట బేరాలు. ఈ రేట్లతో కొన్నట్టుగైతే మనం పచ్చలెట్టి ఏం బిజినెస్ చేస్తావురా నాన్న? ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. అబ్బా మన పచ్చల బిజినెస్ కి ఇదే మంచి పెట్టుబడిరా. ఎవరు కావాలి? ఇంకేం లేదురా నాన్న, నేను ట్యూషన్ మాస్టర్ని. ఈ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ట్యూషన్ పంపిస్తారేమో అని అనడానికి వచ్చాను రా. ఎంతకీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? 4 పిల్లలు ఉన్నారు. సూపర్ రా. మరి మా ట్యూషన్ కి పంపించరు కదా? తీసుకెళ్ళండి. ఏంట్రా నాన్న, జూ నుండి తప్పించుకొచ్చిన పెద్ద పులుల్లాగా ఉన్నాయి. చూసారుగా, ఇంకొకసారి ఇటువైపు తిరిగితే అవి మీద పడి పీక్కుని తింటాయి. నువ్వు ఎంత మంచిగా చెప్పిన తర్వాత నేనే ఇటువైపు వస్తాను రా. ఉంటాను మరి. నాన్న రత్నాలే, ఏదో చప్పుడైందిరా. కొంప తీసి కొంపలోకి దొంగడు ఏమైనా దూరిపడా ఏంటి? సంపాదించింది కట్టలు కట్టలు దాచారు బీరువాలు. అవి ఎత్తుకెళ్ళిపోవడానికే వస్తారు మా దొంగలు. ఒకవేళ పడ్డా 4 గదులు నడుచుకుని వెళ్ళిపోతారు. కళ్ళు మూసుకుని పడుకోండి. భర్త అంటే రెస్పెక్ట్ లేదు, ఇల్లు అంటే బాధ్యత లేదు. ఏం మాట్లాడుతున్నారా నాన్న? అమ్మా, మంచం ఇరుగ్గా ఉందంటే లేచి వెళ్ళిపోతాను కదరా నాన్న. ఇలా తండ్రి పంపించాలా ఏంటి? నాన్న మంచినీళ్ళు తాగిరా. థ్యాంక్స్ సార్. నాన్న ఆ ఉత్తానం ఏం తింటా గానీ ఫ్రిడ్జ్ లో పప్పు ఉంది, వేసుకోరా. మళ్ళీ థ్యాంక్స్ సార్. సరే సరేరా నాన్న. సారీ సార్. నాన్న నాకు తెలియక అడుగుతున్నాను. దొంగతనంకి వచ్చి దోచుకోకుండా ఇలా కిచెన్ లో కూర్చొని దుబ్బు తింటున్నావు ఏంట్రా నాన్న? దోచుకోవడానికి దాచేస్తారు కదా బీరువాలని. భగవంతుడా, అదే ప్రశ్న. నాన్న నువ్వు ఇల్లు మొత్తం దోచేసుకున్నా బాధపడేవని కాదురా. నువ్వు ఆ డైలాగ్ వేసావు చూడు, నిన్ను క్షమించే ప్రసక్తే లేదురా. ఇప్పుడే పోలీసులు ఫోన్ కట్టి నీ పని ఏంటో చెప్తానురా. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. సార్ సార్ తప్పైపోయింది, క్షమించండి సార్. నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఇంకేం పట్టుకున్నా నేను మాత్రం వదలరా నాన్న. సార్ 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 పిల్లం పిల్లలు కలవండి. ఆ పోలీసులు మాత్రం పట్టించకండి సార్. మీరు ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. లడ్డు కావాలా నాయనా? అలా అయితే నువ్వు ఒక పని చేసి పెట్టాలరా నాన్న. ఏం పని సార్? నువ్వు చేయగలిగేదే. ఎక్కడికి తీసుకొచ్చారేంటి సార్? ఆ ఇల్లుని దోచుకోవాలా? ఆ ఇల్లుని కాదురా నాన్న, ఆ ఇంట్లో ఉన్న మామిడి చెట్టుని దోచుకోవాలి. అదంత పని సార్, చిటికలో చేసేస్తా. అది ఓకేరా నాన్న, కానీ చిక్కుముడు ఏంటంటే లోపల 4 కుక్కలు ఉన్నాయి. వాటిని ఎలా దాటుకుని వెళ్తావురా? మా థెఫ్ట్ కోర్స్ లో ఫస్ట్ చాప్టర్ సార్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ డాగ్స్ అని. ఇది పాస్ అవ్వకుండా ఎవడు దొంగ అవ్వలేడు. చూడండి. అమ్మడి అమ్మ భలే బోల్తా కొట్టించేసాడు. అర్జెంట్ గా ఈ సబ్జెక్ట్ ని మన సిలబస్ లో యాడ్ చేసేసుకోవాలరా. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. నాన్న ఇదిగోరా, ఈ మామిడికాయ తీసుకుని ఇంట్లో పప్పు మామిడికాయ పెట్టుకుని తిను, బాగుంటది.
ఏంటి పొద్దు పొద్దునే సంత? సంత కొంత రెస్పెక్ట్ ఇరా నాన్న. అవునా, ఏంట్రా ఈ సంత? మరీ ఎంత రెస్పెక్ట్ వదిలేరా నాన్న. నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకోరా. ఓ, అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఈ పచ్చళ్ళని అమ్మేస్తే ఇంకో పని అయిపోద్ది. ఏముంది, మన ఫోన్ లో ఉన్న ప్రతి కాంటాక్ట్ కు కేజీ అమ్మేస్తే కథం. సార్, మా పిల్లోని జాయిన్ చేస్తానని చెప్పాను కదా సార్. అందుకు కాదు సార్ నేను కాల్ చేసింది. నేను కొత్తగా పచ్చళ్ళ బిజినెస్ పెట్టాను. ఓ కేజీ పచ్చడి కొనుక్కుంటారేంటి? మా ఆవిడ మొన్న వారమే జాడీ పచ్చడి పెట్టేసింది సార్. ఇప్పుడేం అవసరం లేదు, ఉంటాను. అంటే మీరు పచ్చడి పెట్టేసుకుంటే మరి నేను పెట్టింది దేనికిరా? కాల్ కట్ చేసాడు. పోతే పోనీ అదోది, ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళకి ఫోన్లు కొడదాం. హలో మేడం గారు, బాగున్నారా? ఎప్పటి వరకు బాగానే ఉన్నాను సార్. అదేంటి? అదంతే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇంకేం లేదండి మేడం గారు, నేను పచ్చల బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక కేజీ కొనుక్కుంటారు ఏంటి అని కాల్ చేశాను. సారీ సార్, నాట్ ఇంట్రెస్టెడ్. నేను ఏమైనా ప్రపోజ్ చేశానేంట్రా? నాట్ ఇంట్రెస్టెడ్ అని కాల్ కట్ చేసేసింది. సర్లే, ఇంకొకరు కొడదాం. A few moments later. ఏంట్రా నాన్న, ఎవడు 10 గ్రాములు పచ్చడి కూడా కొనట్లేదు. ఇలా అయితే ఈ పచ్చళ్ళు ఎప్పుడు అమ్ముతాను? నేను కోటేశ్వరుని ఎప్పుడు అవుతాను? ఫోర్బ్స్ లిస్ట్ లోకి నా పేరు ఎప్పుడు చేరుతుందిరా? అర్జెంట్ గా ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఈడేంటి ఎలా పెట్టాడు? కాల్ చేసి మ్యాటర్ ఏంటో కొనుక్కుందాం. హలో నాన్న రాకీ. సార్, ఫీజు డబ్బులు మొన్న కట్టాను కదా సార్, మళ్ళీ కాల్ చేశారేంటి? నాన్న ఫీజు డబ్బుల కోసం కాదురా కాల్ చేసింది. నువ్వు అదేదో పోస్ట్ పెట్టావు కదా, దాని గురించి కొనుక్కుందాం అని కాల్ చేశాను రా. అది కొలాబరేషన్ పోస్ట్ సార్, మీకు చెప్పిన అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటాను కదరా నాన్న. సరే సార్. నాన్న అలా అయితే నీ పేజ్ లో నా పచ్చలకు సంబంధించిన పోస్ట్ ఒకటి వేయరా. స్టోరీ అయితే 5,000, పోస్ట్ అయితే 10,000 సార్. అమ్మ బాబాయ్, అంతెందుకురా నాన్న, అది 2 years ట్యూషన్ ఫీజు రా ఇది. సార్, మీరు నా మాస్టర్ డిస్కౌంట్ లో చెప్పాను, మరి బిజినెస్ అన్నాక ఆ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి సార్. సర్లేరా నాన్న, ఫోన్ పే కొడుతున్నాను చూడు. One eternity later. ధనలాభం, కార్యలాభం, వస్తులాభం, కారు లాభం, మంచి ఫిగర్ లాభం సామే. ఆహా, సార్ పచ్చళ్ళు బాగా ఫేమస్ అయిపోయాయి. కాల్ చేసి 1 కేజీ పచ్చడి అడుగుదాం. సార్కి మనం బాగా ఫేవరెట్ స్టూడెంట్ కదా, ఒక 99% డిస్కౌంట్ అయినా ఇస్తాడు. హలో సార్. చెప్పరా నాన్న. 1 కేజీ ఆవకాయ కావాలి సార్. కేజీ 1000 రూపాయలు రా నాన్న. డిస్కౌంట్ ఏమీ లేదా సార్? మన పచ్చళ్ళ బేరాలు ఉండవరా? ఆయన తెలియక అడుగుతున్నాను, ఎందుకు సార్ అంత రేట్లు? అరే నాన్న, ఈ రేట్లు కూడా నువ్వు కాస్ట్ ఎక్కువ అన్నావంటే నీ బతుకేంటో నాకు అర్థమైపోయిందిరా నాన్న. నువ్వు ఫ్యూచర్ లో నువ్వు తొందరపడి పెళ్లి గట్ట చేసేసుకుంటారా నాన్న. నువ్వు ఈ ముష్టి పచ్చడి కొనడానికి ఎడుతున్నావు, ఇంక దాన్ని ఏం పోషిస్తావు. అందుకే నా మాట నీ కెరీర్ మీద ఫోకస్ చేయరా నాన్న. నన్నే ఇన్ని మాటలు అంటాడా? బిజినెస్ పెరగడంతో పాటు బలుపు కూడా పెరిగింది. దాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు.
చేయమంటారా? ఏం చెయ్యాలో నీకు బాగా తెలుసు. వైరల్ చేసేయ్, ఆడియో పంపిస్తున్నా. ఓకేరా మావా. A few moments later. హలో, అరే జప్పా రాజా జంగిల్ రాజా పెట్రా పోను లక్డీ కపాల్. అంతా బాగా నడుస్తున్న బిజినెస్ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఓవర్ నైట్ లో తలకిందులు అయిపోయింది ఏంట్రా నాన్న. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఈయన కాల్ చేస్తాడు ఏంట్రా నాన్న. ఇంకిద్దరు కంట్లో పడ్డానంటే నా బతుకు బస్ స్టాండేరా నాన్న.